వెల్కమ్ టు ఐఏసీ. సో మన ఐఏసీ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దిల్సుఖ్ నగర్ కానీ కుకట్పల్లి కేపీహెచ్పి కానీ సో యాజ్ వెల్ యాజ్ అమీర్పేట్లో మనకి ఎవ్రీ మండే ఎస్ఎస్సి బ్యాంకింగ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, సో రెండు లాంగ్వేజెస్లో కూడా రెండు మీడియంస్లో కూడా మనకి దిల్సుఖ్ నగర్లో ఎవ్రీ మండే ఎస్ఐ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, ప్రెసెంట్ రన్ అవుతున్నాయి కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ అటెండ్ డెమోకి అటెండ్ అవ్వచ్చు అండ్ జాయిన్ అవ్వచ్చు. సో ఎస్పెషల్లీ ఈ మండే మనకి కేపీహెచ్పిలో ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చేసి ఇండియన్ రివర్ సిస్టమ్. సో జనరల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్ టాపిక్గా చెప్పొచ్చు మనకి ఇండియన్ రివర్ సిస్టమ్ని. సో భారతదేశంలో నదీ వ్యవస్థ అనేది ఎలా ఉంది, సో నదులు ఎలా ప్రవహిస్తున్నాయి, సో ఎన్ని రకాలుగా ఉన్నాయి, దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందర అసలు మీకంటూ ఈ టాపిక్లో ఎంత వరకు నాలెడ్జ్ ఉందనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం మనకి ఇండియన్ రివర్ సిస్టమ్కి సంబంధించి. సో ఇండియన్ రివర్ సిస్టంలో వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్గా ఉన్నది ఏది అంటే మనకి లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? సో భారతదేశంలో అత్యంత పొడవైన నది వచ్చేసి మనకి గంగా. సో అట్లనే భారతదేశంలో అతిపెద్ద నది ఏది? లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ అ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర అతిపెద్ద నది భారతదేశంలో అండ్ గంగా అతి పొడవైన నదిగా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ లేదా ఈ క్రింది వాటిలో తూర్పున ప్రవహించే రివర్స్ ఏవి? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చి గోదావరి, నర్మదా, కావేరి, తపతి ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవి? సో ఇలాంటి క్వశ్చన్స్. లేకపోతే మనకి బీహార్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఏ రివర్ని పిలుస్తారు అని అడుగుతారు, కోసి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ, సో ఎస్ఐ ఎగ్జామ్లో బేసిక్గా ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఏ ఆప్షన్, బి ఆప్షన్, సి ఆప్షన్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్, వాటికి ఉన్న అదర్ నేమ్స్ కానీ లేకపోతే వాటి యొక్క లెంత్ కానీ లేకపోతే వాటికి ఉన్న ప్లేసెస్ కానీ ఇచ్చి మ్యాచ్ చేయమని అడగడం, జతపరచమండం, సరికానిది ఏది, సరైంది ఏది అని అడగడం జరుగుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం ఇప్పుడున్న ఎగ్జామ్స్లో చూడొచ్చు. అది ఎస్ఎస్సి కావచ్చు లేదా ఎస్ఐ ఎగ్జామ్స్ అయినా కావచ్చు. సో దీనికి తగ్గట్టుగా అంటే ఈ పేపర్ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉంటే కనుక పేపర్ డిఫికల్ట్గా ఉన్నా ఈజీగా ఉన్నా మీరు ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ రివర్ సిస్టమ్ని డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి భారతదేశం అనేది నెంబర్ ఆఫ్ రివర్స్, చాలా నదులు ఉన్నాయి. సో అవి ఉండే ప్రాంతాన్ని బట్టి అండ్ అవి ప్రవహించే ప్రాంతాన్ని బట్టి వాటి యొక్క ఉనికి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ని బట్టి భారతదేశంలో ఉన్న నదీ వ్యవస్థని, రివర్ సిస్టమ్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. ద మెయిన్ 2 టైప్స్ ఆఫ్ ఇండియన్ రివర్ సిస్టమ్ ఇస్, ఒకటి వచ్చేసి మనం ఏమని పిలుస్తున్నాము అంటే హిమాలయన్ రివర్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అండ్ ఇంకొక రివర్ సిస్టమ్ని ఏమని పిలుస్తున్నామంటే పెనిన్సులా రివర్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. సో హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే హిమానీ నది వ్యవస్థ. సో పెనిన్సులా రివర్ సిస్టమ్ అంటే ద్వీపకల్ప నదులు అంటాం. సో ద్వీపకల్ప నదులు అండ్ యాజ్ వెల్ యాజ్ హిమానీ నది వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎలా అంటే కల్టివేషన్, అటు వ్యవసాయానికి కానీ, సో ల్యాండ్ ఫర్టిలైజేషన్కి కానీ, లేదా ఒక నేల అనేది సారవంతంగా ఉండడానికి కానీ, సో మనకి మంచినీటి ఫెసిలిటీ కానీ వాట్ ఎవర్, సో మనకి కంప్లీట్గా ఉపయోగపడే నదులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం 2 రకాలుగా విడదీసాం. ఇండియా పొజిషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ద్వీపకల్ప నదులు అని చెప్తాం. సో ఇక్కడ ఉండే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎస్పెషల్లీ ఉండే నదులు ఏమని పిలుస్తామంటే హిమాలయన్ రివర్స్ లేదా హిమానీ నది వ్యవస్థ అని పిలుస్తాం. సో దాంట్లో గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా ఈ రివర్స్ అన్నీ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో దీనికి ఒక మైండ్ మ్యాప్ అనేది మనం చూద్దాం.
ఓకే, భారతదేశంలో అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ ఇది. సో ఆల్రెడీ నేను చెప్పాను, మ్యాప్ ఆధారంగా అవి ఉండే ప్లేసెస్ ఆధారంగా రివర్స్ని మనం ముఖ్యంగా ఎలా విడదీసాము అంటే, ఒకటి వచ్చేసి మనం హిమాలయన్ రివర్ సిస్టమ్గా విడదీసాం, అండ్ ఇంకొకటి వచ్చేసి మనం పెనిన్సులా ద్వీపకల్పంగా విడదీసాం. సో హిమానీ నది వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఇంపార్టెంట్గా మనం ఏం చెప్తాము అంటే ఇండస్, నెక్స్ట్ వచ్చేసి గంగా, నెక్స్ట్ బ్రహ్మపుత్ర. సో మనకి నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో కానీ హిమాలయ నది వ్యవస్థలో కానీ ఇంపార్టెంట్ రివర్స్గా మనం బిగ్ అంటాం బ్రహ్మపుత్ర, ఇండస్, గంగా. ఈ మూడు ఇంపార్టెంట్ రివర్స్గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనకి ఇండస్ లేదా గంగా అనేవి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ప్రవహించే నదులైతే, బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటాం. ఈశాన్య రాష్ట్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది లేదా ఎక్కువగా డామినేట్ చేసిన రివర్గా ఏది చెప్తాము అంటే బ్రహ్మపుత్ర. నెక్స్ట్ పెనిన్సులా రివర్ సిస్టమ్ అంటే ఇది వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటాం, తూర్పు కనుమలు, పడమటి కనుమలు. సో ద్వీపకల్ప నది వ్యవస్థని అవి ప్రవహించే దిశని బట్టి డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్లోయింగ్ ద రివర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో జనరల్గా మీరు ఇక్కడ చూస్తే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇది మొత్తం ద్వీపకల్పం అనుకుంటే బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ ఉన్నది అరేబియన్ సీ. ఏ నదులు అయితే అరేబియన్ సముద్రంలోకి కలుస్తాయో ఆ రివర్స్ ని మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, పడమటిన ప్రవహించే నదులుగా పరిగణిస్తాం. సో నెక్స్ట్ విచ్ రివర్స్ ఫ్లో ఇన్ బే ఆఫ్ బెంగాల్, ఏ రివర్స్ అయితే బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతంలో కలుస్తాయో సో అట్లాంటి రివర్స్ ని మనం ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గా డివైడ్ చేస్తాం. అంటే పెనిన్సులా రివర్స్ ని అరేబియన్ సీ ఆఫ్ రివర్స్ అని పిలిచిన, బే ఆఫ్ బెంగాల్ రివర్స్ అని పిలిచిన ఒకటే, లేదా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని పిలిచిన ఒకటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే భారతదేశంలో తూర్పు ప్రవహించే నదులు ఏవి, పడమటిని ప్రవహించే నదులు ఏవి, భారతదేశంలో గోదావరి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందా లేదా అరేబియన్ సీలో కలుస్తుందా. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఇంపార్టెంట్ రివర్స్ గా దేన్ని చెప్పొచ్చు అంటే ఒకటి గోదావరి, రెండోది వచ్చేసి కృష్ణ, అండ్ మూడోది వచ్చేసి కావేరి, అండ్ నెక్స్ట్ వన్ మహానదిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో చాలా ఇంపార్టెంట్ రివర్స్ గా దేని చెప్తాము అంటే ఒకటి నర్మదా రివర్, రెండోది వచ్చేసి తపతి, అండ్ ద థర్డ్ వన్ శబరి. సో వీటిలో కూడా చాలా ఇంపార్టెంట్ ఏది అంటే నర్మదా అండ్ తపతిగా చెప్తాం. అంటే ఇటు నార్త్ ఇండియా లేదా హిమాలయన్ రివర్ సిస్టమ్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా లేదా పెనిన్సులర్ రివర్ సిస్టమ్ ద్వీపకల్ప నది వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. కానీ ఈ రెండింటినీ కలిపి ఇండియాలో ఉన్న ఇంకొక భూభాగాన్ని ఏమని పిలుస్తాము అంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా మనకి కనిపించే స్టేట్స్ ఏంటి, ఒకటి మధ్యప్రదేశ్, రెండు ఛత్తీస్గఢ్. సో మధ్యప్రదేశ్ లో కూడా మనకి ఇంపార్టెంట్ గా 3 రివర్స్ ఉన్నాయని చెప్పొచ్చు, చంబల్, బేట్వా, కేన్. సో దానిని మనం ఏమని పిలుస్తున్నామంటే సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చంబల్ రివర్ సిస్టమ్ అంటున్నాం. సో ఈ చంబల్ రివర్ సిస్టమ్ లో కూడా మనకి బేటువా, కేన్, చంబల్ అనే నదులు సో మధ్యప్రదేశ్ నుంచి ఎటువైపు వెళ్తాయి. యాక్చువల్ గా ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ మొత్తంలో కూడా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో నదులు కలిస్తే బే ఆఫ్ బెంగాల్లో అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ అయినా అయి ఉంటాయి, లేదా అరేబియన్ సీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినా ఉంటాయి. కానీ భారతదేశంలో మనకి సౌత్ టు నార్త్ అంటాం. అంటే ఏదైతే దక్షిణాన నుంచి ఉత్తరానికి సౌత్ టు నార్త్ ప్రవహించే నదులుగా వేటిని చెప్తాము అంటే చంబల్, బేట్వా, కేన్ ని చెప్తాం. సో కొంచెం క్వశ్చన్ డిఫరెంట్ ప్యాటర్న్ గా వస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇండియన్ రివర్ సిస్టమ్ యొక్క మేజర్ పోర్షన్ మన ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ అయినది. సో దీంట్లో ఫస్ట్ మనం హిమాలయన్ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. హిమాలయన్ రివర్ సిస్టమ్ లో మనం మొట్టమొదటిగా డిస్కస్ చేసుకునే రివర్ ఏది అంటే దాన్ని ఇండస్ గా చెప్పొచ్చు. ఇండస్ రివర్ లేదా సింధు నది అని కూడా పిలవచ్చు. సో బేసిక్గా మనకి ఇండస్ రివర్ అనేది మనకి ఎన్ని కంట్రీస్లో ఫ్లో అవుతుంది అంటే ముఖ్యంగా సో 3 కంట్రీస్లో, ఒకటి చైనా లేదా టిబెట్ ప్రాంతం అంటాం, రెండోది వచ్చేసి ఇండియా, అండ్ మూడోది వచ్చేసి పాకిస్తాన్. సో ముఖ్యంగా ఎన్ని కంట్రీస్లో మనకి సింధు నది ప్రవహిస్తుంది అంటే 3 కంట్రీస్లో అని చెప్పొచ్చు. సో దీంట్లో ఎస్పెషల్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ని చూసుకుంటే సో భారతదేశంలో సింధు నది ప్రవహించే శాతం ఎంత అంటే 20%గా చెప్పొచ్చు, అండ్ పాకిస్తాన్లో ఇది 80% నది వ్యవస్థగా ఉందని చెప్పొచ్చు. అంటే సింధు నది యొక్క టోటల్ లెంత్
దాని యొక్క మొత్తం పొడవు వచ్చేసి 2880 కిలోమీటర్లు, 2880 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి టిబెట్, ఇండియా, పాకిస్తాన్ మొత్తం ఈ ప్రాంతాల్లో సింధు నది ప్రవహించే ఎంత లెంత్ అంటే 2880 కిలోమీటర్స్. కానీ ఓన్లీ సింధు నది ఇండియాలో ఎంత పొడవు ప్రవహిస్తుంది అంటే 709 కిలోమీటర్స్, 709 కిలోమీటర్స్ ఓన్లీ భారతదేశంలో సింధు నది ప్రవహిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి సింధు నదికి చాలా ఇంపార్టెంట్ ఉపనదులు ఉన్నాయి, అంటే ట్రిబ్యూటరీస్ అంటాం. సో దాంట్లో ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ గా వేటిని చెప్తాము అంటే ఒకటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. సో సింధు నది యొక్క 5 ఇంపార్టెంట్ ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఏవి అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ గా చెప్పొచ్చు. సో ఇవి కాకుండా సో జనరల్ గా మనకి జమ్మూ కాశ్మీర్లోని లేకపోతే మనకి ఏదైతే లడాక్ ఏరియా కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా సింధు నది యొక్క ఉపనదులు ఉన్నాయి. సో ఆ ఉపనదులు ఏంటంటే మనకి ఒకటి ష్యోక్ అని చెప్తాం, ఇంకొకటి గిల్గిత్, ఇంకొకటి డ్రాస్ అండ్ ఇంకొకటి నుబ్రా. సో వీటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జనరల్గా మనకి సింధు నది ప్రవహించే దిశని బట్టి సో ఇది మనకి నార్త్ డైరెక్షన్ అండ్ సౌత్ డైరెక్షన్ అనుకుంటే సింధు నదికి దక్షిణంగా ఉన్న ఉపనదులు, సౌత్ పార్ట్లో ఉన్న ఉపనదులుగా దేన్ని చెప్పొచ్చు అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ని సౌత్ పార్ట్ ఆఫ్ ఉపనదులుగా చెప్పొచ్చు. అదే కనుక ఇది నార్త్ పార్ట్గా తీసుకుంటే అంటే సింధు నదికి ఉత్తరాన ఏ ఉపనదులు ఉన్నాయి అంటే సో అవి వచ్చేసి మనకి షోక్, గిల్గిత్, నుబ్రా అండ్ ద్రాస్గా కూడా మనం చెప్పొచ్చు. సో ఇది మెయిన్ థింగ్. సో సింధు నది యొక్క ట్రిబ్యూటరీస్ సౌత్ అండ్ నార్త్గా విడదీయచ్చు. సో వాటిలో మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినవి ఏవి అంటే సౌత్ పార్ట్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్ కింద చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే మౌంట్ కైలాష్. సో మౌంట్ కైలాష్లో నియర్ మానస సరోవర్ లేక్. మౌంట్ కైలాష్ మానస సరోవర్ లేక్ దగ్గర ఈ సింధు నది అనేది ఆరిజినేట్ అయింది. సో దాని తర్వాత ఇది లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో లడాక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఈ ఏరియాలో మనకి గిల్గిత్, బాల్టిస్తాన్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పాకిస్తాన్లో సో పాకిస్తాన్లో కూడా ఇంపార్టెంట్గా ఏ ఏ ప్లేసెస్ని ఇది తాకుతుంది అంటే ఒకటి హైదరాబాద్ అని చెప్పొచ్చు, ద సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఏరియా. సో దాని తర్వాత మనకి కరాచీ ఏరియా. సో కరాచీ నుంచి డైరెక్ట్గా ఇది ఏ నదిలోకి ప్రవహిస్తుంది అంటే అరేబియన్ సీ. సో ఇది అరేబియన్ సీలోకి ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఇది సింధు నది యొక్క మెయిన్ ఆరిజిన్ అండ్ ఎండ్ పోర్షన్గా చెప్పొచ్చు. ఆరిజిన్ అయింది ఎక్కడ అంటే మనకి టిబెట్ ప్రాంతంలో మౌంట్ కైలాష్ దగ్గర, తర్వాత ఇండియాలో వచ్చేటప్పటికి 709 కిలోమీటర్స్ అంటే లడాక్ ఏరియా కావచ్చు, జమ్మూ ప్రాంతం కావచ్చు, ఈ ఏరియాస్లో ఎక్కువగా ప్రవహించి సో దాని తర్వాత పాకిస్తాన్లోని ముల్తాన్ కానీ హైదరాబాద్ కానీ కరాచీ సిటీస్ మీదుగా సో డైరెక్ట్గా అరేబియన్ సీలోకి వెళ్తుంది. సో ఇది వెళ్ళే ప్రాంతంలోనే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏటవాలుగా ఉంది, స్లోప్గా ఉంది. పాకిస్తాన్లో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో సింధు నది ఏం ఏర్పరుస్తుంది అంటే ప్లెయిన్స్ ఏర్పరుస్తుంది. వీటిని సింధు నది మైదానాలు లేదా ఇండస్ ప్లెయిన్స్ అంటాం. సో ఇండస్ ప్లెయిన్స్ అనేవి ముఖ్యంగా ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నాయంటే పాకిస్తాన్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ సింధు నది ఏదైతే ఉందో ఎక్కడైతే మనకి ఆరిజినేట్ అయిందో ఆ ప్రాంతంలో దీనిని ఏమని పిలుస్తారు అంటే సింగి కంబాన్. సో సింధు నదికున్న ఇంకొక పేరుగా దేన్ని చెప్పచ్చు అంటే సింగి కంబాన్ గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, సో ఏదైతే మనకి సింధు నది 80% పాకిస్తాన్లో 20% ఇండియాలో ఏదైతే ప్రవహిస్తుందో దానికి సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం అంటే 1955, 56, 58 ప్రాంతంలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏవైతే వివాదాస్పదాలు వచ్చాయో, ఏవైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా ఉండి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చింది. ఏ ఒప్పందము అంటే సింధు నది ఒప్పందం అంటాం. సో దానిని ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం, సింధు నది ఒప్పందం. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సింధు నది ఒప్పందం అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటారు 1960. సో ఏ ఏ కంట్రీస్ కి మధ్య జరిగింది అంటే పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ గాని, జీలం గాని, చీనాబ్
ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 ప్రాంతాలు, ఈ 3 రివర్స్ యొక్క అథారిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే పాకిస్తాన్ చేతుల్లో ఉంటుంది. అండ్ రావి, బియాస్, సట్లెజ్ యొక్క అధికారం కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఇండియా చేతిలో ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనకి సింధు నది ఒప్పందాన్ని ఇండియా పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా ఉండి చేయడం జరిగింది. దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది. అదే టైంలో 1960 సింధు నది ఒప్పందం జరిగినప్పుడు భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అదే టైంలో పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఆయుబ్ ఖాన్. సో వీళ్ళిద్దరికి మధ్య ఈ ఒప్పందం జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్, సింధు నది యొక్క ఉపనదుల్లో ముఖ్యంగా ఫస్ట్ ఉపనదిగా మనం దేన్ని చెప్పుకుంటాము అంటే జీలం రివర్ని చెప్పుకుంటాం. జీలం ఆరిజినేట్ అయింది మనకి కశ్మీర్ ప్రాంతంలో. సో కశ్మీర్ నుంచి అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అంటే పాకిస్తాన్ ఏరియాకి. దిస్ ఈజ్ అ జీలం. సో జీలం తర్వాత ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఏది అంటే చీనాబ్. చీనాబ్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో ఆరిజినేట్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే బారాలచా కనుమ లేదా బారాలచా పాస్ అంటాం. సో బారాలచా పాస్లో ఈ చీనాబ్ అనేది ఆరిజినేట్ అయ్యి హిమాచల్ ప్రదేశ్ నుంచి కశ్మీర్కి, సో జమ్మూ కాశ్మీర్ నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్లో ఏ 2 రివర్స్ ముందుగా కలుసుకుంటాయి అంటే జీలం అండ్ చీనాబ్. ఈ 2 రివర్స్ కూడా ముందుగా కలుసుకుంటాయి. ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే జంగ్ అని పిలుస్తున్నాం. సో జంగ్ అనే ప్రాంతంలో ఏ 2 రివర్స్ కలుసుకుంటాయి అంటే ఒకటి జీలంగా చెప్పచ్చు, 2 చీనాబ్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ రావి రివర్ అంటున్నాం. రావి రివర్ ఆరిజినేట్ అయింది హిమాచల్ ప్రదేశ్లో. సో దాని తర్వాత పంజాబ్ నుంచి అది డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రాంతంకి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బియాస్. సో బియాస్ కూడా మనకి బియాస్ కుంద్ అనే ఏరియాలో ఆరిజినేట్ అయ్యి సో మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ మీదుగా ఏ ప్రాంతంలోకి వెళ్తుంది అంటే పాకిస్తాన్ ప్రాంతంలోకి. నెక్స్ట్ సట్లెజ్ రివర్ అనేది మనకి నియర్ బై మానస సరోవర్ లేక్, మౌంట్ కైలాష్ దగ్గర ఇది ఆరిజినేట్ అయ్యి సో అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్కి, హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్కి, సో పంజాబ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ 5 ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 ఉపనదులు కూడా సింధు నదితో పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో కలుసుకుంటాయి అంటే మిథాన్ కోట్. యాక్చువల్గా పఠాన్ కోట్ అనే ప్రాంతం భారతదేశంలో ఉంది, మిథాన్ కోట్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఈ మిథాన్ కోట్ అనే ప్రాంతంలో సింధు నది తన 5 ఉపనదుల్ని కూడా కలుసుకుంటుంది. అండ్ ఫైనల్గా ఇవన్నీ కూడా అరేబియన్ సముద్రంలోకి కలుస్తాయి. సో మనం విడదీసిన ప్రకారం జియోగ్రఫికల్గా చూస్తే ఏ నదులు అయితే అరేబియన్ సముద్రంలో కలుస్తాయో, ఏ నదులు అయితే అరేబియన్ సముద్రం వైపు ప్రవహిస్తాయో అండ్ సచ్ కైండ్ ఆఫ్ రివర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా. సో దాని ప్రకారం చూస్తే హిమాలయన్ రివర్స్ లో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర 3 నదులుంటే గంగా, బ్రహ్మపుత్ర బే ఆఫ్ బెంగాల్లో కలిస్తే అండ్ సింధు నది అనేది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ గా ఉంది, ఎందుకంటే అరేబియన్ సముద్రంలో కలుస్తుంది కాబట్టి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 నదుల్లో భిన్నంగా ఉన్నది ఏది అంటే ఇండస్ రివర్ గా చెప్పొచ్చు, ఎందుకంటే అది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. సో ఇది సింధు నది యొక్క మెయిన్ వ్యవస్థగా చెప్పుకునేది. నెక్స్ట్ వన్ వి విల్ డిస్కస్ గంగా. ఓకే, సో గంగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకటి, భారతదేశంలో అతి పొడవైన నది, లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియాగా ఏది ఉందంటే గంగా నది ఉందని చెప్పొచ్చు. అట్లానే భారతదేశంలో మనకి నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ అంటాం, జాతీయ జల జంతువుగా ఉన్నది ఏది అంటే గంగా డాల్ఫిన్, గ్యాంజెటిక్ డాల్ఫిన్ అంటాం లేదా గంగా డాల్ఫిన్ అంటాం. ఇది భారతదేశం యొక్క జాతీయ జల జంతువుగా ఉంది. ఈ 2 కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్, గంగా నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఏ ప్లేసెస్ లో ప్రవహిస్తుంది అని చూస్తే, సో గంగా రివర్ అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే ఉత్తరాఖండ్ ఏరియా. సో ఉత్తరాఖండ్ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బీహార్, నెక్స్ట్ జార్ఖండ్,
నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో గంగా రివర్ ఆరిజినేట్ అయింది మనకి గంగోత్రి గ్లేషియర్. సో గంగోత్రి గ్లేషియర్ ఉన్నది ఉత్తరాఖండ్లో. గంగోత్రి మంచుకొండ నుంచి ఉత్తరాఖండ్ మీదుగా, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సో నెక్స్ట్ వన్ బీహార్. ఇది జార్ఖండ్ని తాకుతూ, సో జార్ఖండ్ లోపలికి ప్రవహించదు, జార్ఖండ్ని తాకుతూ సో డైరెక్ట్గా మనకి ఏ స్టేట్లోకి వెళ్తుంది అంటే వెస్ట్ బెంగాల్. సో జనరల్గా రివర్కి ఏదైనా చాలా ఎక్కువ ఫ్లోతో ప్రవహించే రివర్కి ఏదైనా అడ్డొస్తే, అది రాక్ అనుకోండి, శిల అనుకోండి, ఏదైనా సరే అడ్డొస్తే అటు అది ఎదురుకి వెళ్ళలేదు లేదా వెనక్కి రాలేదు. ఇట్ కాంట్ ఫ్లో ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. సో దానికి ఉన్న ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే స్ప్లిట్ అవడం. సో ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్కి ఇట్లా వచ్చిందో రివర్, సో దానికి ఉన్న ల్యాండ్ ఫామ్ వల్ల, వెస్ట్ బెంగాల్ యొక్క ల్యాండ్ ఫామ్ వల్ల ఈ రివర్ అనేది ఇక్కడ 2 భాగాల కింద స్ప్లిట్ అవుతుంది. సో ఇది మనం ఈస్ట్ ఫ్లోయింగ్ గా కింద తీసుకుంటే, దీన్ని మనం వెస్ట్ ఫ్లోయింగ్ గా తీసుకోవాలి. ఈ వెస్ట్ స్ట్రీమ్ అంటున్నాం, పడమటిని ప్రవహించే స్ట్రీమ్ పా ఏదైతే ఉందో గంగా, సో కల్కత్తాలో ఇది క్రియేట్ చేసే రివర్ గా ఏది గుర్తిస్తాము అంటే హుగ్లీ. సో కల్కత్తా యొక్క ఇంపార్టెంట్ రివర్ గా మనం హుగ్లీ అంటాం. అది దేనితో క్రియేట్ చేయబడింది అంటే గంగా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ వల్ల సో ఇది క్రియేట్ చేయబడిందిగా చెప్పొచ్చు. నెక్స్ట్ గంగ యొక్క ఈస్ట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, తూర్పున ప్రవహించే ఏదైతే ఉందో, సో అది డైరెక్ట్ గా మనకి ఏ కంట్రీలోకి వెళ్తుందంటే బంగ్లాదేశ్ లోకి. సో బంగ్లాదేశ్ లోకి వెస్ట్ బెంగాల్ నుంచి గంగ వెళ్తే, సో నెక్స్ట్ మనకి ఈస్ట్ సైడ్ నుంచి అంటే ఇటు సైడ్ నుంచి మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది వస్తుంది. సో బ్రహ్మపుత్ర అండ్ గంగా మెట్ ఈచ్ అదర్. సో ఆ 2 రివర్స్ కూడా మనకి ఏ ప్రాంతంలో కలుసుకుంటాయంటే బంగ్లాదేశ్ లో కలుసుకుంటాయి. చివరికి అవి ఏ సముద్రంలోకి వెళ్తాయంటే బంగాళాఖాతంలోకి, విచ్ ఈస్ నోన్ యాజ్ అ బే ఆఫ్ బెంగాల్. సో ఇది ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు గంగ యొక్క మెయిన్ నదీ వ్యవస్థ. సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఫైనల్లీ బంగ్లాదేశ్ లో బే ఆఫ్ బెంగాల్లోకి ఇది కలుస్తుంది బ్రహ్మపుత్రతో కలిసి. అయితే ఈ గంగా నది ఏదైతే ఉందో, బ్రహ్మపుత్ర అండ్ గంగా ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్లో, ఇవి వేరే పేర్లతో కూడా పిలువబడతాయి. ఏ పేర్లతో పిలువబడతాయి అంటే, గంగా రివర్ని మనకి బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలుస్తారు. అదే కనుక బ్రహ్మపుత్ర రివర్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారంటే జమున అని పిలుస్తారు. సో క్వశ్చన్ 2 రకాలుగా వస్తుంది, గంగా బ్రహ్మపుత్ర లేదా పద్మ జమున, ఈ 2 రివర్స్ కలుసుకునే చోటు ఏది అంటే బంగ్లాదేశ్గా గుర్తించాలి. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లో ఇది ఆరిజినేట్ అయిన ప్లేస్ ఏది అంటే గంగోత్రి గ్లేషియర్. సో గంగోత్రి మంచుకొండ దగ్గర గోముఖ్ అనే ఏరియా ఏదైతే ఉందో, సో గోముఖ్ ఏరియాలో మనకి గంగా రివర్ అనేది ఆరిజినేట్ అయింది. గంగా ఆరిజినేట్ అయినప్పుడు దీనిని ఏమని పిలుస్తారు అంటే భాగీరథి. దీని యొక్క మెయిన్ నేమ్ వచ్చేసి భాగీరథిగా పిలుస్తారు. సో ఇక్కడ గంగోత్రితో పాటు మనకు ఉత్తరాఖండ్లో చాలా మంచు కొండలు ఉన్నాయి, గ్లేషియర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యమునోత్రి అంటాం, బద్రీనాథ్ అంటాం, కేదార్నాథ్ అంటాం. సో ఇలాంటి గ్లేషియర్స్, మంచు కొండలన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. సో ఈ మంచు కొండల నుంచి మనకి డిఫరెంట్ రివర్స్ కూడా వచ్చాయి. సో యమునోత్రి అనే గ్లేషియర్ నుంచి, యమునోత్రి అనే మంచు కొండ నుంచి వచ్చిన రివర్గా దేన్ని చెప్తాము అంటే యమునా రివర్ని చెప్తాం. యమునా రివర్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో నెక్స్ట్ అది గంగతో ఎక్కడ కలుస్తుంది అంటే ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో దట్టు ఏ ప్రాంతంలో కలుస్తుంది అది అంటే మనకి అలహాబాద్ ఏరియా. అలహాబాద్ ఏరియాలో మనకి సో ఈ గంగా అండ్ యమున 2 రివర్స్ కూడా కలుసుకుంటాయి. ఇప్పుడు అలహాబాద్ పేరుని మార్చేశారు, సో ప్రయాగ్రాజ్ అంటున్నాం. ఈ ప్రయాగ్రాజ్లో గంగా యమున 2 కలుసుకుంటాయి. ఈ ప్లేస్ని మనం గంగా యమున దో అబ్ రీజియన్ అని కూడా పిలవచ్చు. ఇదే ప్రయాగ్రాజ్ని మనం ఏమని పిలుస్తున్నామంటే త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి 3 నదులు కలిసే చోటు ప్రయాగ్రాజే కాబట్టి దీన్నే త్రివేణి సంగమం అని పిలవచ్చు, లేదా గంగా యమున దో అబ్ రీజియన్ అని కూడా పిలవచ్చు. సో ఇది యమునోత్రి గ్లేషియర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్లేషియర్స్ నుంచి, ఈ మంచు కొండల నుంచి ఇంకొక గ్లేషియర్ ఉన్నది మనకి ఏది అంటే బద్రీనాథ్. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్. సో ఈ బద్రీనాథ్ కి దగ్గరలో మనకి ఆరిజినేట్ అయిన రివర్ ఏది అంటే అలకనంద. సో అలకనంద రివర్ మనకి ఆరిజినేట్ అయింది దేనితో కలుస్తుంది అంటే భాగీరథితో. భాగీరథి, అలకనంద ఈ 2 నదులు కూడా మనకి ఎక్కడ కలుసుకుంటాయి ఇండియాలో అంటే దేవప్రయాగ్. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో భారతదేశంలో దేవప్రయాగ్ అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో. ఏ 2 నదులు కలుసుకుంటాయంటే ఒకటి వచ్చేసి మనకి అలకనంద, ఇంకొకటి వచ్చేసి భాగీరథి. సో ఈ 2 కూడా దేవప్రయాగ్లో కలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి రిషికేశ్, హరిద్వార్. ఒక్కసారి హరిద్వార్ని దాటిన వెంటనే ఈ భాగీరథి నదిని ఇండియా మొత్తంలో కూడా ఏమని పిలుస్తారంటే గంగా అని పిలుస్తారు. అదే కనుక మనకి హరిద్వార్కి ముందర అంటే దేవప్రయాగ్ ఈ ప్రాంతాలలో ఈ రివర్ని ఏమని పిలుస్తారంటే భాగీరథి అని పిలుస్తారు. ఇది మెయిన్ డిఫరెన్స్
గా చెప్పొచ్చు. గంగ యొక్క మెయిన్ ఆరిజిన్ అండ్ ఎక్కడ కలుస్తుంది, ఏ రివర్స్ లో ఎలా డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇది హిమాలయాస్ ని ఎక్కడ క్రాస్ చేస్తుంది అంటే హరిద్వార్ కి ముందర మొత్తం కూడా ఇది హిమాలయాస్ లోనే ప్రవహిస్తుంది. ఒక్కసారి హరిద్వార్ ని దాటిన వెంటనే సో ఇది ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మీదుగా వెళ్ళినప్పుడు ప్లెయిన్స్ ని క్రియేట్ చేస్తుంది. సింధు నది మైదానాలను ఎక్కడ క్రియేట్ చేస్తుంది అంటే మనకి మెయిన్ గా పాకిస్తాన్ ఏరియాలో. అట్లానే గంగా మైదానం అంటాం. గంగా ప్లెయిన్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో మనకి గంగా మైదానాలు, గంగా ప్లెయిన్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు స్లోప్ కనిపిస్తుంది. ఎప్పుడైతే స్లోప్ ఉందో వాటర్ కున్న మెయిన్ థింగ్ ఏంటి అంటే సో ఏటవాలుగా ప్రవహించినప్పుడు దానితో పాటు తీసుకొచ్చిన సెడిమెంట్స్ ని కానీ రాక్స్ ని కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పేరుస్తూ సో ఒక ప్లెయిన్ లాంటిది, ఒక నేల లాంటిది, మైదానం లాంటిది ఏర్పరుస్తుంది. సో అదే సిస్టమ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇండియాలో. నెక్స్ట్ గంగ యొక్క మెయిన్ ఉపనదులు ఏంటి, ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాం. ఓకే, సో గంగ యొక్క మెయిన్ ఉపనదులుగా దేని చెప్పుకోవచ్చు అంటే యమునా నదిని చెప్పొచ్చు, రామ్ గంగా, గండక్, కోసి, గాగర్. సో ఆల్రెడీ మనకి తెలుసు యమునా రివర్ అనేది ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అయ్యి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లేదా అలహాబాద్ వద్ద సో యమునా అనేది దేంతో కలుస్తుంది అంటే గంగా రివర్తో కలుస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ రామ్ గంగా. రామ్ గంగా గంగా నదిని కలిసే చోటు ఏది అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో రామ్ గంగా రివర్ మనకి గంగా రివర్తో మర్జ్ అవుతుంది లేదా కలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి గండక్. గండక్ అనే రివర్ ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే మనకి నేపాల్లో. సో నేపాల్లో గండక్ అనే రివర్ ఆరిజినేట్ అయ్యి బీహార్లోని పాట్నా దగ్గర, సో మనకి పాట్నాకి దగ్గర ప్రాంతంలో గంగా నదితో కలిసే మెయిన్ రివర్గా మనం దేన్ని చెప్తాము అంటే గండక్ రివర్ని చెప్తాం. సో అట్లనే మనకి ఈ గండక్ అనేది మెయిన్గా 2 పాయల కింద నేపాల్లో విడిపోతుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రీమ్ కింద దేన్ని చెప్తాము అంటే త్రిశూల్ గర్. సో మనకి త్రిశూల్ గర్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ స్ట్రీమ్ లేదా ఇంపార్టెంట్ పాయ అని దేనికి చెప్తాము అంటే గండక్కి చెప్తాం. ఈ 2 కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే నేపాల్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి త్రిశూల్ నగర్ కింద విడిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఖాళీ గండక్. నెక్స్ట్ వన్, సో ఆల్రెడీ మనకి యమునా అయిపోయింది అండ్ యాజ్ వెల్ యాజ్ రామ్ గంగా. నెక్స్ట్ వన్ గండక్, నెక్స్ట్ వచ్చేసి కోసి.
కోసి కూడా మనకి ఆరిజినేట్ అయింది నేపాల్లోనే. సో నేపాల్ నుంచి ఇది మనకి బీహార్లో చాప్రా ప్రాంతం దగ్గర. సో దేనితో కలుస్తుంది అంటే గంగా రివర్తో కలుస్తుంది. కోసి అనేది అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి ఒకేసారి బీహార్లోకి రావడం వల్ల, సో హై స్లోప్ నుంచి లో స్లోప్కి ఒకేసారి రావడం వల్ల, ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ టైంలో వర్షాకాలంలో ఎక్కువగా వరదలు బీహార్కి సంభవించడానికి కారణం కోసి రివర్గా చెప్పచ్చు. అందుకే బీహార్ దుఃఖదాయిని, సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి ఏ రివర్ ని పిలుస్తారు అంటే కోసిని పిలుస్తారు. సో నెక్స్ట్ ఉన్నది గగార్ రివర్. గగార్ రివర్ కూడా ఆరిజినేట్ అయింది మనకి నేపాల్లోనే. సో నేపాల్ నుంచి ఏ ప్రాంతంలో మనకి గంగా రివర్ తో కలుస్తుంది అంటే బీహార్లో. సో బీహార్లో మనకి గండక్, కోసి, గాగర్ అనే 3 ఉపనదులు ఏ నదితో కలుస్తాయి అంటే మనకి గంగా రివర్ తో కలుస్తాయి. అదే రామ్ గంగా, యమున అనేవి గంగా రివర్ తో ఎక్కడ కలుస్తాయి అంటే ఉత్తరప్రదేశ్ లో. సో ఇవి ఇంపార్టెంట్ ఉపనదులు, ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ గా చెప్పచ్చు. ఇవి కాకుండా మనకి ఇంకా ఇంపార్టెంట్ నదులుగా ఉన్నవి ఏవి అంటే ఇంకొకటి వచ్చేసి మనకి సోన్ రివర్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి దామోదర్ రివర్ అంటాం. దామోదర్ అండ్ సోన్ కూడా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఆఫ్ గంగ కూడా చెప్తాం మనం. ఎలా చెప్తాము అంటే, సో మనకి ఈ సోన్ రివర్ ఏదైతే ఉందో, సో ఈ సోన్ రివర్ అనేది ఆరిజినేట్ అయింది ఎక్కడంటే మనకి మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్ అనే ఏరియాలో ఆరిజినేట్ అయ్యి, సో మనకి బీహార్ ప్రాంతంలో దేంతో కలుస్తుంది అంటే గంగా రివర్తో కలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దామోదర్. దామోదర్ అనేది మనకి చోటా నాగపూర్ ప్లాట్యూ, జార్ఖండ్ అనే ఏరియాలో ఆరిజినేట్ అయ్యి వెస్ట్ బెంగాల్లోని ఏ రివర్తో కలుస్తుంది అంటే హుగ్లీ. అంటే హుగ్లీ లేదా గంగ యొక్క ఉపనదిగా వెస్ట్ బెంగాల్లో దేన్ని చెప్పచ్చు అంటే దామోదర్ని చెప్పచ్చు. ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే చోటా నాగపూర్ ప్లాట్యూలో ఆరిజినేట్ అయింది. అలాగే వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని, సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని దేన్ని పిలవచ్చు అంటే దామోదర్ని పిలవచ్చు. ఇది గంగా రివర్ యొక్క మెయిన్ ట్రిబ్యూటరీస్. యమున, సోన్, దామోదర్, రామ్గంగా, గండక్, కోసి, గాగర్. సో వీటన్నిటిలో కూడా గంగ యొక్క అతిపెద్ద ఉపనది, ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగగా దేన్ని చెప్తాము అంటే దట్ ఈస్ అ యమున రివర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఆఫ్టర్ గంగా అండ్ ఇండస్, ఇంకా లాస్ట్ లో మనకున్న హిమాలయన్ రివర్ సిస్టమ్ లో లాస్ట్ గా మిగిలిపోయింది ఏది అంటే బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఏ రివర్ తో కలుస్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. Okay. Next one, we are going to discuss about Brahmaputra river. So మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఆరిజినేట్ అయింది టిబెట్ ప్రాంతంలో. సో టిబెట్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడికి వస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం, సో అస్సాం నుంచి డైరెక్ట్గా మనకి బంగ్లాదేశ్లోకి బ్రహ్మపుత్ర రివర్ అనేది కలుస్తుంది. సో బ్రహ్మపుత్ర రివర్ అస్సాం నుంచి బంగ్లాదేశ్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ నుంచి గంగా రివర్ అనేది బంగ్లాదేశ్లోకి రావడం జరుగుతుంది. ఈ 2 రివర్స్ కూడా ఇక్కడ కలుసుకుంటాయి. అయితే బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్ అయింది టిబెట్లో, కానీ ఇండియాలో ముఖ్యంగా ఏ స్టేట్స్లో ప్రవహిస్తుంది అంటే ఒకటి వచ్చేసి మనం అరుణాచల్ ప్రదేశ్గా చెప్తాం, అండ్ రెండోది వచ్చేసి అస్సాంగా చెప్తాం. బ్రహ్మపుత్ర రివర్ భారతదేశంలో ప్రవహించే అతి పెద్ద నది, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియాగా దేన్ని చెప్తామంటే బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో ప్రతి చోట కూడా దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్రని టిబెట్ ప్రాంతంలో ఏమని పిలుస్తాము అంటే సాంగ్పో అని పిలుస్తాం. అదే కనుక మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో దీహాంగ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ అదే కనుక మనకి బంగ్లాదేశ్లో అయితే దానిని జమునా అని పిలుస్తారు.
చైనా లాంటి ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు అంటే యార్లింగ్ జాంగ్బో. సో బ్రహ్మపుత్ర నదికి అది ప్రవహించే దిశని బట్టి, అది ప్రవహించే ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేమ్స్ అనేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడైతే అస్సాంలో ప్రవహిస్తుందో, సో ఈ అస్సాంలో ఇది మనకి అతి పెద్ద నదీ ద్వీపాన్ని ఏర్పరుస్తుంది, రివరిన్ ఐలాండ్. సో బ్రహ్మపుత్ర నది అతిపెద్ద నదీ ద్వీపాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది అంటే అస్సాంలో. దాని యొక్క పేరుని ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే మజూలీ. So Majuli is the largest riverine island in the world which is located in Assam area known as a Majuli. సో ఇది బ్రహ్మపుత్ర యొక్క మెయిన్ థింగ్. సో బ్రహ్మపుత్రకి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్గా ఏవి ఉన్నాయంటే ఒకటి దిబాంగ్ నది ఉందని చెప్పొచ్చు, ఇంకొకటి వచ్చేసి మనకి లోహిత్ రివర్ ఉందని చెప్పొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ బ్రహ్మపుత్రగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హిమాలయన్ రివర్ సిస్టమ్ తర్వాత సో నెక్స్ట్ మనం పెనిన్సులా రివర్ సిస్టమ్ చూద్దాం.